వికారాబాద్ జిల్లా పరిగిలో ఆర్టీసీ కార్మికుల సమ్మె రెండో రోజు కొనసాగుతుంది. పరిగి బస్టాండ్ డిపో పరిసరాలను పోలీసులు తమ ఆధీనంలోనికి తీసుకున్నారు. నిరసన తెలుపుతున్న కార్మికులను బస్సుల వద్దకు రాకుండా పోలీసులు చుట్టుముట్టి రౌండప్ చేశారు. కార్మికులు అడ్డుకుంటున్నప్పటికీ భారీ పోలీసు బందోబస్తు మధ్య ప్రైవేటు డ్రైవర్లతో ఇప్పటికే 6 బస్సులను వివిధ రూట్లలో పోలీసులు పంపించారు. ప్రభుత్వం పోలీసుల సాయంతో తమ సమ్మెను నిర్వీర్యం చేయాలని చూస్తుందని ఆర్టీసీ కార్మికులు మండిపడుతున్నారు. ప్రస్తుతం పరిగి బస్టాండ్ వద్ద భారీగా పోలీసు బలగాలు మోహరించడంతో యుద్ధ వాతావరణం నెలకొంది. సీఎం గారికి మా తరఫున ముఖ్య మనవి, ఇంతకుముందు రెగ్యులర్ చేస్తామని చెప్పి ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పిండ్రు సార్. మీరు గెలిచిన తర్వాత తొలి సంతకం ఏం పెట్టిండ్రంటే మహాలక్ష్మి పథకం. దాన్ని మేము సక్సెస్ఫుల్ చేసి దాదాపు ఒక్కొక్క ట్రిప్పులో 150-100 మంది దాకా తీసుకెళ్తున్నాం సార్. మరి మేము కూడా ఆడపిల్లలమే, మాకు కూడా విలీనం చేసి మీరు ఇచ్చే పిఆర్సీలు బకాయిలు వెంటనే విడుదల చేయాలని మా కార్మికుల తరఫున కోరుకుంటున్నాము. చర్చలకు పిలిచినామని చెప్పిండ్రు సార్. ఏ చర్చలు లేకుండానే తర్వాత చేస్తామని వెళ్ళిపోయిండ్రు. అందువల్లనే మేము సమ్మెలోకి వెళ్ళినాము. కావున దయచేసి మీరు మళ్ళీ గెలవాలి. మా తరఫున మేము కూడా సేమ్ కొడంగల్ కాన్స్టిట్యున్సీ ఆ తరఫున రావాలనుకుంటే మా అందరినీ కూడా ప్రభుత్వంలో విలీనం చేసి దయచేసి పిఆర్సీలు ఇచ్చి వచ్చే బకాయిలని విడుదల చేస్తారని మా తరఫున సీఎం గారికి Dum dum